హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింహపురి అబ్బాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎంతమంది తెలుసు థాయిలాండ్లో అయోధ్య నగరం ఉందని? అవును, మీరు వింటుంది నిజమే. ఎన్నో శతాబ్దాల నుంచి ఇక్కడ ప్రజలు రాముని పూజిస్తూ వస్తున్నారు. మనం చెప్పుకుంటున్న ఈ అయోధ్య నగరం బ్యాంకాక్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఆయుతాయలో ఉంది. మన సంస్కృతాల ప్రకారం ఆయుతాయ అంటే అయోధ్య అని అర్థం. ఇక్కడ చాలా మంది తెలియని ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రజలు రాముడితో సమానంగా రావణాసుడు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క మాటలో చెప్పాలంటే రావణాసుడిపై భక్తి అనడం కన్నా సానుభూతి అనడమే కరెక్ట్. థాయిలాండ్ పూర్వీకులు రూపొందించిన రామాయణం ప్రకారం రావణాసుడు గొప్ప త్యాగజీవి. ఎందుకంటే ప్రేమ కోసం తన జీవితాన్ని మరియు రాజ్యాన్ని, తన ప్రాణాలు సైతం విడిచిన గొప్ప వీరుడు. థాయిలాండ్ ప్రజలు సీతాదేవిని రావణాసుడు కూతురుగా భావిస్తారు. రావణాసుడు తన మరణానికి తన కూతురే కారణం అవుతుందని తెలిసి సముద్రంలోకి విసిరేస్తాడు. అప్పుడు సముద్రపు దేవత సీతాదేవిని రక్షించి జనకుడికి ఇస్తుంది. ఈ సంగతంతా తెలియని రావణాసుడు తిరిగి ఆమెనే ప్రేమించడం మరియు ప్రాణాలు కోల్పోవడం థాయిలాండ్ ప్రజలు పాజిటివ్గా తీసుకున్నారు. అలాగే థాయిలాండ్ వాళ్ళు రాసుకున్న రామాయణానికి మరియు వాల్మీకి రాసిన రామాయణానికి పోలికే ఉండదు. థాయిలాండ్ పురాణాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి కాదు. అక్కడి ప్రజలు రాముణ్ణి ఫ్రారామ్ అని మరియు రావణాసుని తోసకన్ అని పిలుస్తారు. థాయిలాండ్ ప్రజలు బౌద్ధ మతాన్ని పాటిస్తారు, అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవిస్తారు. ఆ దేశంలో ప్రదర్శించే రామాయణ నాటకం చాలా కొత్తగా ఉంటుంది మరియు వాళ్ళ పాత్రలు అర్థం చేసుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది. అక్కడి ప్రజలు రామాయణాన్ని రామ్కిన్ లేదా రామ్ కియాన్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఆయుతాయ ప్రదేశంలో ఎన్నో ఆలయాలు మరియు బౌద్ధ సన్యాసులతో కలకల్లాడుతూ కనిపించింది. ఆ తర్వాత బర్మా సైన్యం ఆ నగరంపై దండెత్తి ఆలయాలని కూల్చేయడంతో పాటు నగరాన్ని తగలబెట్టేసింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.